జాన్మయ్య గారి సత్యం అనేది జాన్మయ్య గారి సత్యం అనేది వ్యాప్తంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి అనుబంధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మంత్రుల ఇళ్ల ముందు సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లందరూ కూడా మూకమ్మడిగా ఈ రోజు ముట్టడి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే మన సూర్యాపేట జిల్లాకి ఏకైక మంత్రిగా ఉన్నటువంటి మన ఉత్తమ కుమార్ రెడ్డి గారి ఇంటి ముందు ఈ రోజు అంగన్వాడీ టీచర్లందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నాం. ధర్నా చేయటం అంటే మాకేదో గుంటమ్మ కోరిక నుండి మీద ధర్నాలు చేయటం లేదు. మాకేం పని చేయక బజారు రాలేదు, మంత్రి గారి ఇంటి దగ్గర రాలేదు. గత తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు తప్పిదాల నుంచి బయటపడడం కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా బతుకులు మారుతాయేమో, మా కనీస వేతనం అమలు అయిద్దామో, మా పని భారం తగ్గుద్దేమో అని చెప్పేసి ఆశపడి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రావాలని కోరుకున్నాం. ఓటేసి గెలిపేయడం జరిగింది. గెలిపించిన తర్వాత 22 నెలలు కావస్తా ఉంది. ఈ కూడా శాపనార్థాలు పడుతున్నారు. మా ఊసులు మీకు తగ్గుద్దని చెప్తున్నారు. మా బాధలు తీర్చకపోతే మీరు గద్దె దిగేది ఖచ్చితంగా ఆసనం అయిద్దని చెప్పేసి చెప్తున్నారు. అందుకే అంగన్వాడీ టీచర్లు అంటే ఏదైతే పసి కూనల నుంచి మరి వాళ్ళైతే పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళ ఆరోగ్యమే మరి ప్రధానమైనటువంటి ఏజెండాగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ని వాళ్ళ బజారు పాలు చేయొద్దు, వీధుల్లో రావద్దు, వాళ్ళ పోరాటాలు రాకుండా చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏతునో కనీస వేతనం అమలు చేయాలి, పనివారు తగ్గియాలి, వ్యాపారం తగ్గియాలి. అట్లానే శ్రీ విద్య అనేదాన్ని బయట హై స్కూళ్ళలో పెడతా ఉన్నారు. హై స్కూల్లో పెట్టడం కాదు, వాళ్ళే నిర్వహించాలా, వాళ్ళే పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి అర్థం